హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ రాక. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లోనూ జోరుగా చక్కర్లు కొడతాం. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ను రాకాలో కీలక పాత్ర కోసం మేకర్స్ సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ చిత్రంలో విల్ స్మిత్ ను విలన్ పాత్రలో నటింపజేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆయన ఓకే చెబితే భారతీయ సినీ నటుడు, హాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడి కలయికగా రాక మరింత ప్రత్యేకంగా మారనుంది. హాలీవుడ్లో బన్నీ రేంజ్ మరింతగా పెరగనుంది. మోక్షు రాక కోసం ఇప్పటి వరకు ఎదురు చూసి అలసిపోయిన నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. బాలయ్య వారసుడు మోక్షు ఎంట్రీకి సరికొత్త ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు బాలయ్య. వశిష్ఠ డైరెక్షన్లో మోక్షు సినిమా చేస్తున్నాడన్నది లేటెస్ట్ అప్డేట్. ఇందుకోసం వశిష్ఠ తన స్టైల్ స్టోరీ ఒకటి రాసుకున్నాడని, అది బాలయ్యకు తెగ నచ్చడంతో రాబోయే దసరా పర్వదినాన సినిమా మొదలెట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టుగా ఫిలిం నగర్ నుంచి టాక్ వినిపిస్తోంది. టాక్సిక్ సినిమా కేవలం పెద్దల కోసం మాత్రమేనని యష్ క్లారిటీ ఇచ్చారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైలెన్స్, మెచ్యూర్ థీమ్స్ ఎక్కువగా ఉంటాయని, అందుకే పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండాలని సూచించారు. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమా అడల్ట్స్ కోసమే రూపొందించామన్నారు. ఈ మూవీ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులు 160 కోట్లకు అమ్ముడయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఒక తమిళ సినిమాకు నాన్ థియేటికల్ డీల్ ఈ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్ కపూర్, డైరెక్టర్ నితీష్ తివారీ కాంబోలో తెరకెక్కుతున్న విజువల్ వండర్ రామాయణ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్ ఎక్స్ ఫార్మాట్లో రిలీజ్ కానున్న తొలి ఇండియన్ సినిమాగా రామాయణ నిలవనుంది. CJ 4D ప్లెక్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 1300కి పైగా స్క్రీన్ ఎక్స్ 4DX థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన చిత్రం శ్రీనివాస మంగాపురం. మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. జూలై 30న థియేటర్లో విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఆగస్టు 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కాల్సిన భారీ మైథలాజికల్ యాక్షన్ మూవీ అశ్వత్థామ ది సాగా. ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇకపై పట్టాలెక్కదని నిర్మాత జాకీ బగ్నాని ఇటీవల ప్రకటించారు. సినిమా ఆగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD కూడా వాటిలో ఒక కారణమని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ ఆదిత్యధర్ గతంలో విక్కీ కౌశల్తో అశ్వత్థామ కథను తెరకెక్కించాలని భావించారు. ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవడంతో ఇదే కథను షాహిద్ కపూర్తో తెరకెక్కించేందుకు నిర్మాత జాకీ బగ్నాని ప్రయత్నించారు. కన్నడ డైరెక్టర్ సచిన్ బి రవి దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా సుమారు 2 ఏళ్ల క్రితం అధికారికంగా ప్రకటించారు. తాజాగా ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించిన జాకీ బగ్నాని సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరగడం, విదేశాల్లో షూటింగ్ చేయాల్సి రావడం వంటి అంశాలను ప్రధాన కారణాలుగా వెల్లడించారు. వీటితో పాటే కల్కి 2898 AD కూడా తమ ప్రాజెక్ట్పై ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ పక్క హీరోగా మరో పక్క డైరెక్టర్గా బిజీగా ఉన్న రామ్ పోతినేని తొందరలో ఓ క్రేజీ సినిమాలో ఓ కీ రోల్ చేయబోతున్నట్టుగా కోలీవుడ్ న్యూస్. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా ఓమై కడవులే డ్రాగన్ ఫేమ్ అశ్విన్ మారియముత్తు దర్శకత్వంలో ధర్మన్ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. కమల్ హాసన్, రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ కు అల్లుడి పాత్రలో నటించేందుకు టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై మైండ్ బ్లోయింగ్ హైప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ రామ్ను ఈ పవర్ఫుల్ రోల్ కోసం ఎంపిక చేశారు.
సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరలను పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20% తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంక్షేమ విరాళంగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్టుగా స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు రాబడిపై వర్తించే 20% వాటాను ఎగ్జిబిటర్ల నుంచి సంబంధిత చిత్రాల నిర్మాతలే వసూలు చేయాలి. అనంతరం వసూలు చేసిన మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య సంక్షేమ సంఘం ఖాతాకు జమ చేయాలి. ఈ ఖాతాను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు అఖండ 2, ది రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు, పెద్ద చిత్రాలకు కూడా వర్తిస్తాయి. ఈ 4 చిత్రాల నిర్మాతలకు ఎగ్జిబిటర్ల నుంచి 20% సంక్షేమ విరాళాన్ని వసూలు చేసి ప్రభుత్వం సూచించిన ఖాతాలో జమ చేసే అధికారాన్ని కల్పించారు.